ఇప్పుడు ఈ 3 సింహాలు, నేను 4వ సింహం. నా అదృష్టం ఏంటంటే ఇది నా 50వ సంవత్సరం యాక్టర్గా. 75లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్ళి. అది 100 days, అది సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ 50వ సంవత్సరం ఈ సంక్రాంతికి పీలగొంతు అంటూ మళ్ళీ తనని నమ్మి చేసిన లబ్బే అన్నది ఎక్కడికో వెళ్ళిపోయింది. మొత్తం గ్లాసులు కూడా పగిలిపోయాయి. సో సంక్రాంతికి వస్తున్నాం, సూపర్ హిట్ అయింది. ఇదిగో కారకుడు ఇక్కడే ఉన్నాడు. కట్ చేస్తే కోర్ట్, ఇదిగో మళ్ళీ నాకు జూనియర్. సో ఫైనల్గా తనే గెలిచాడు. సో కోర్ట్ ఎంత పెద్ద హిట్ అయింది మీ అందరికీ తెలుసు. సో అది సెకండ్. ఇంకా ఫైనల్గా అసలు ఎంత ఆనందం అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మొదలెట్టి అసలు ఆ క్యారెక్టర్ నాకు కొత్త, తనే నాతో చేయించుకున్నాడు. కే ర్యాంప్లో మళ్ళీ డిఫరెంట్గా చేసి ఈ ఇయర్ నాకు హ్యాట్రిక్ అయింది. వీళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. సో ఈ ముగ్గురు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆదిని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు యాక్టర్గా 50th year అండ్ ఆదికి తన సినిమాలుగా 25th film. సో ఐ థింక్ దట్స్ అన్ వెరీ రేర్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. అందరికీ నమస్తే. ట్రైలర్ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు ఒక సందర్భం గుర్తొచ్చింది, అది మర్చిపోయాను. మళ్ళీ ఇందాక లోపలికి వస్తున్నప్పుడు మళ్ళీ అదే సందర్భం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తుండేది. గుడికి తీసుకెళ్తున్నప్పుడు గుడి గోపురం పైన ఒక చిన్న కడ్డీ పెడతారనమాట. అట్లాంటిదే మళ్ళీ నేను సైదాబాద్లో పెరిగాను. సో మా ఇంటి దగ్గర మస్జిద్లో ఆ మినార్ కూడా అదే చిన్న కడ్డీ ఉండేది. అట్లా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక చర్చ్ మీద కూడా అట్లాంటి ఒక చిన్న రాడ్ చూసా. ఆ తర్వాత అది ఏంటి అని చాలా క్యూరియాసిటీ ఉండేది చిన్నప్పటి నుంచి. సో అది అడిగినప్పుడు అదొక లైట్నింగ్ కండక్టర్, అంటే పిడుగు పడ్డప్పుడు ఆ రాడ్కి తగిలి ఇంకా బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి షాక్ తగలకుండా ఉండడానికి పెడతారని నేను తెలుసుకున్నాను. సో దట్ లిటిల్ సైంటిఫిక్ థింగ్ ఒక గోపురం మీద ఉన్నప్పుడు నాకు చాలా తర్వాత అర్థమైంది దట్ సైన్స్ అండ్ రిలీజియన్ కెన్ కోఎగ్జిస్ట్ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ ఈ వేదిక మీదకి వచ్చే ముందు కూడా నాకు అదే అనిపించింది, సైన్స్ అండ్ రిలీజియన్ చాలా బ్యూటిఫుల్గా కోఎగ్జిస్ట్ అయినాయి. అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు మళ్ళీ అదే అనిపించింది. ఇక్కడ సైన్స్ గొప్పదా, రిలీజియన్ గొప్పదా అని అనడం కంటే కూడా వాటి రెండు కోఎగ్జిస్ట్ అయ్యే హార్మనీలో మనందరినీ ముందుకు తీసుకెళ్తాం. ఆ కాన్సెప్ట్ ఇందులో ఏదైతే నాకు అనిపించింది చాలా బాగా అనిపించింది. సో ఐ కంగ్రాచులేట్ డైరెక్టర్ యుగంధర్ గారు ఫర్ రైటింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ ఫర్ ఆది అన్న. నిన్ను చూసిన ప్రతిసారి చాలా అసూయగా ఉంటుంది అనమాట, అది మళ్ళీ చెప్తా కానీ. బట్ కంగ్రాచులేషన్స్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ 25th film. అండ్ టు బీ లైక్ దిస్ ఎట్ దిస్ మూమెంట్, నీ పక్కన ఇది ఉండి చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆల్సో టు అర్చన గారు, టు ఆల్ ద క్రూ మెంబర్స్ అవుట్ హియర్, శివ, నీల్ గారు, అలాగే శ్రవణ్. యాక్చువల్లీ ఆయన యాక్టర్ అవుదామని వచ్చారు. సో వద్దు, మీరు ఎడిటర్ అయితే బాగుంటుందని ఆయనని ఎడిటర్ చేశారు. సో టు ఎవ్రీ క్రూ మెంబర్, ప్రియా మ్యామ్, రవి గారు, మధు, ప్రవీణ్ ఎక్కడ, సో టు ఆల్ ద క్రూ మెంబర్స్, టు ఆల్ ద ఫిలిం క్రూ పీపుల్, ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. క్రిస్మస్ పండుగ రోజు ఈ సినిమా నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. సినిమాని కేవలం థియేటర్లోనే చూడండి, సినిమాని ముందుకు నడిపించండి, ఇలాగే బతికించండి. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్స్. మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్. దర్శి, థ్యాంక్ యూ సో మచ్.